హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు 38వ భాగాన్ని వినేద్దాం. నిశా కృష్ణ కోసం చాలానే వెయిట్ చేసింది. బుజ్జిపై కంప్లైంట్ చేయాలని. కృష్ణ ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం, తొందరగా ఇంటికి వెళ్ళిన ఆ నిషాని తప్పించుకుని తిరగడమే కాక బుజ్జికి దూరంగా ఉండలేక ఆఫీస్ నుండి లేటుగా వచ్చాడు. నిషా తినలేకపోయింది. నాలుక కారంతో బొబ్బలెక్కింది. అలవాటు లేక దానితో నీరసం ఎక్కువై తొందరగా నిద్రపోయింది. కృష్ణ కోసం ఎదురు చూస్తున్న బుజ్జి కృష్ణ రాగానే నవ్వుతూ ఎదురెళ్ళింది. బుజ్జి నవ్వు మొహం చూడగానే అప్పటి వరకు ఆఫీస్ వర్క్తో అలసిపోయి నీరసంగా అనిపించిన కృష్ణకి అదంతా మాయమై మనసుకి హాయిగా అనిపించింది. ఒకసారి ఇల్లంతా పరిశీలిస్తుంటే నిషా కోసం అని అర్థమై తను లేదు రా కృష్ణ అంది నవ్వుతూ. బుజ్జోడా పడుకోలేదా? ఇంకా ఎందుకు నా కోసం చూడ్డం అన్నాడు బుజ్జి చెంపలు నిమురుతూ. బుజ్జి నవ్వుతూ, నీ కోసం ఎదురు చూడడం నాకు ఆనందమే, కానీ బాధ కాదు. అయినా ఇంతసేపు వర్క్ చేస్తే నీ హెల్త్ ఏమవుతుందో ఆలోచించవా కృష్ణ అంది బాధగా. నాకేం కాలేదులే బుజ్జోడా, నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేక బాధపడతా అంటూ బంగారం నిద్రపోయిందా అన్నాడు. లేదు కృష్ణ బాబు, చూడండి నిద్రపోద్దామని పాలు పట్టి ఉయ్యాల్లో వేసి ఊపుతుంటే మీ మాట వినగానే కేరింతలు కొడుతూ ఉయ్యాల్లో ఉండనంటుంది అంది లక్ష్మి పాపని కృష్ణకిస్తూ. కృష్ణ అపురూపంగా పాపనెత్తుకుని, ఏరా బంగారం, అవునా మీ అమ్మలాగే నీకు కూడా నేను వచ్చే వరకు నిద్ర రాదే అన్నాడు బుజ్జి వైపు చూస్తూ నవ్వు. ఆ మాటకి బుజ్జి నవ్వి, సరే పద ఫ్రెష్ అయి తిందు అంది పాపను తీసుకుంటూ బుజ్జి. పాప కృష్ణ షర్ట్ గట్టిగా పట్టుకొని రానని మారం చేయడం చూసి నవ్వుతూ, నువ్వు లాగకే, నా బంగారం నన్ను చాలా మిస్ అయింది పాపం అంటూ ముద్దు చేస్తూ తన రూమ్కి ఎత్తుకుని వెళ్ళిపోయాడు కృష్ణ. బుజ్జి కృష్ణ కోసం తన రూమ్కి భోజనం తీసుకెళ్ళింది. ఇక పాపనిచ్చి ఫ్రెష్ అవ్వు అంటూ పంపింది కృష్ణని బలవంతంగా. ఫ్రెష్ అయి బుజ్జి దగ్గరున్న పాపని తను ఆడిస్తూ బుజ్జి చేతిలో చాలా కాలం తర్వాత అన్నం తిన్నాడు కృష్ణ. బుజ్జోడా నువ్వు తిన్నావా అన్నాడు. చిన్నగా నవ్వి అని ఊకొట్టింది. ఇక వారి ఆనందాల సామ్రాజ్యంలో ముగ్గురు అర్ధరాత్రి వరకు కబుర్లతో కూతురి ఆటలతో కాలం గడిపి పాప నిద్రపోయాక బుజ్జి తన గదికి వెళ్ళడానికి లేవబోతే కృష్ణ ఆపేసి, బుజ్జోడా అంటూ ప్రేమగా తనని హత్తుకొని, నా మీద కోపం లేదా నీకు అన్నాడు. బుజ్జి నవ్వి, నా కృష్ణ ఏం చేసినా నాకిష్టమే, కానీ నీ నుండి దూరమై బ్రతకలేను అంది కన్నీళ్లతో. కృష్ణ బుజ్జి కళ్ళు తుడిచి, ఇకపై ఏ ప్రాబ్లం వచ్చినా నిన్ను బాధ పెట్టనురా అన్నాడు. బుజ్జి కృష్ణ ప్రేమగా నుదిటిపై ముద్దు పెట్టి, ఏం ఆలోచించకుండా పడుకో అంటూ వెళ్ళబోతే, ప్లీజ్ బుజ్జోడా నా దగ్గరే ఉండవా ఆశగా అడిగాడు. కృష్ణ వైపు చూసి నవ్వుతూ అతని గుండెలపై పడుకుంది. బుజ్జి చెంపల్ని సుతారంగా వేలతో నిమురుతూ, బుజ్జోడా ఈ బుగ్గలేంటి ఇలా అతుక్కుపోయాయి చూడు అంటూ బుజ్జిని కిందికి జరిపి తను బుజ్జి పైకి చేరి నడుము తడుముతూ, చూడు నా బుజ్జి ఎలా చిక్కిపోయిందో అంటూ, అసలు తింటున్నావా నువ్వు? ఇలా ఉంటే నన్ను ఎలా భరిస్తావే అన్నాడు కొంటిగా. అప్పటికే కృష్ణ తన నడుంపై చేసే విన్యాసానికి పరవశంతో కళ్ళు మూసేసింది. మెల్లగా బుజ్జి మీద ఒరిగి తన కన్నులపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ముక్కు చెక్కిళ్ళు చివరికి పెదవుల్ని అందుకుని తన ప్రేమ తెలుపుతూ అంతకంతకు ముద్దులో ఘాటు పెంచుతుంటే బుజ్జి కృష్ణ ప్రేమకి దాసోహమై తన అంగీకారాన్ని తెలుపుతూ కృష్ణ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. కాసేపటికి దూరం జరిగి బుజ్జిని ప్రేమగా హత్తుకొని చాలా రోజుల తర్వాత భార్య బిడ్డ పక్కన ప్రశాంతంగా నిద్రపోయాడు కృష్ణ. మార్నింగ్ తొందరగా మెలకువచ్చిన బుజ్జి తను ఎక్కడ ఉందో చూసుకుని హాయిగా ముద్దుగా నిద్రపోతున్న కృష్ణ మొహాన్ని చూసి నవ్వుతూ అతని నుదుటిపై ప్రేమగా ముద్దాడి లేచి పాపను తీసుకుని కింద తన రూమ్కి వెళ్ళిపోయింది. నిషా చూడకముందే జాగ్రత్త పడి. నిషా కూడా తొందరగా నైట్ నిద్రపోవడంతో ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి ఈరోజు ఎలాగైనా కృష్ణతో మాట్లాడి ఆ బుజ్జిని ఏదో ఒక రకంగా అవమానించాలి అనుకొని కృష్ణ ఎప్పుడు లేస్తాడా అని చూస్తుంది. నిషా ఉద్దేశం అర్థమై బుజ్జి ఒక ఐడియా వేసి లక్ష్మికి చెప్తుంది. అలాగే బుజ్జమ్మ అంటూ తన అంగీకారం తెలిపింది. ఇద్దరు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎంతసేపైనా కృష్ణ బయటకు రాకపోవడంతో నిషాని కృష్ణ రూమ్కి వెళ్ళాలని వచ్చి కృష్ణ రూమ్ డోర్ తీయడానికి హ్యాండిల్ పట్టుకుంది. అంతే, ఎగిరి అంత దూరంలో పడింది. కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏదో షాక్ తగిలినట్టు అనిపించింది. అలా ఎలా అవుతుందని ఆలోచిస్తూ మళ్ళీ డోర్ ముట్టుకోవడానికి భయమేసి ఎవరూ చూడకుండా గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు చాటుగా చూస్తూ నవ్వుకుంటున్న లక్ష్మి బుజ్జీలు బయటకొచ్చి గబగబా డోర్కి కనెక్ట్ చేసిన వైర్ తీసేసి నార్మల్గా చేసి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోయి అప్పటి వరకు ఆపుకున్న నవ్వుని ఇక ఆపలేక గట్టిగా పడి నవ్వుకున్నారు. కొంత దూరం నడిచాక ఓ ఎత్తైన బండరాయి పైకెక్కి తన బ్యాగ్లో ఉన్న చిన్న బైనాక్యులర్ తీసి చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించాడు చంటి. సూర్య ఆ ప్రదేశమంతా చూస్తూ, ఆ గుణ స్థావరానికి దగ్గరలో ఉన్నామనిపిస్తుంది చంటి అన్నాడు ఫోన్లో మ్యాప్ చూస్తూ. అవును సూర్య, ఇలా చూడు అని బైనాక్యులర్ సూర్య చేతికిచ్చి తను చూసిన దిక్కు చూపించాడు. సూర్య క్లోజ్గా చూస్తూ అక్కడ చెట్ట మధ్యలో అక్కడక్కడ కొందరు గన్నులు పట్టుకొని కాపలా కాయడం గమనించాడు.
ఇప్పుడు ఏం చేద్దాం చంటి అని సూర్య అడగగానే తన ప్లాన్ చెప్పాడు చంటి. కాస్త ముందుకు వెళ్ళి అక్కడ తమతో తెచ్చిన ఒక చిన్న బాంబుని టైం సెట్ చేసి ఫాస్ట్గా ముందుకు నడిచారు. ఆ రౌడీలు కంటపడకుండా చెట్లను అడ్డు చేసుకుని. కాస్త దూరం వెళ్ళగానే వీళ్ళు పెట్టిన బాంబు పేలింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి కొందరు ఆ చోటుకొచ్చారు. చంటి ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ రౌడీలు వీళ్ళు దాక్కున్న ఆ ప్లేస్కి రాగానే సూర్య చంటి ఇద్దరు వెనక నుండి వాళ్ళని లేపేసి చెట్లలో దాచేసి ముందుకు నడిచారు. కాస్త దూరం రాగానే ఇంకో నలుగురు వస్తూ కనపడ్డారు. చెట్టు చాటుగా నిలబడి ముందు ఇద్దరిని వదిలేసి వెనక వచ్చిన ఇద్దరిని నోరు మూసి చాటుగా లాక్కెళ్ళి మెడ విరిచేశారు సౌండ్ రాకుండా. ముందు ఉన్న ఇద్దరు తమతో వచ్చిన ఇద్దరు కనపడలేదని ఎవరో ఉన్నారని డౌట్ వచ్చి గన్ను పట్టుకుని మెల్లగా అడుగు వేసుకుంటూ ముందుకొచ్చారు. కానీ వారి వెనక నుండి కర్ర దొంగలతో తల పగలగొట్టారు. వాళ్ళు అరవడానికి నోరు తెచ్చేలోగా చంటి వాళ్ళ నోటిని మూసేశాడు. ఆ ఇద్దరి దగ్గర నుండి వాళ్ళ డ్రెస్ రిమూవ్ చేసి అవి చంటి సూర్య వేసుకుని పైనుండి చూసే వాళ్ళకి డౌట్ రాకుండా క్యాప్ పెట్టి కవర్ చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా అందరినీ ఫినిష్ చేసి వాళ్ళ స్థావరానికి చేరుకున్నారు. చంటి గుండె వేగం పెరిగింది. శ్రావణిని ఇన్ని రోజుల తర్వాత చూడబోతున్నా అనో లేక తన పరిస్థితి ఏంటో అనో తెలియలేదు. మెల్లగా ఆ బిల్డింగ్ని నలువైపులా పరిశీలించి వెనక ఏదైనా దారి కనపడుతుందేమో అని చూశారు. కానీ ఎక్కడా అలాంటిది లేకపోవడంతో ఇక ముందు నుండి తప్ప వేరే ఆప్షన్ లేదని కదిలారు. మెల్లగా లోపల అడుగు వేస్తూ తమను ఎవరూ గమనించకుండా చుట్టుపక్కల గమనిస్తూ వెళ్తున్న వాళ్ళకి ఒక రూమ్లో 6 కూర్చుని తాగుతూ పేకాట ఆడుతూ కనిపించారు. సూర్య గదంతా ఓసారి క్లియర్గా చూశాడు. ఆ గది పక్క నుండి మెట్లు ఉన్నాయి. పైన కొన్ని రూమ్లు ఉన్నాయి. సూర్య చంటికి సైగ చేసి ఆ విషయమే చూపించాడు. నాకు కూడా మన వాళ్ళు అక్కడే ఉన్నారనిపిస్తుందని చిన్నగా చెప్పాడు చంటి. ఏం చేద్దామని సూర్య సైగ చేశాడు చంటికి. వెయిట్ అని ఆ బిల్డింగ్ మొత్తం చూసి తర్వాత ఓ ప్లాన్ చేశాడు చంటి. సూర్యని ఆ పక్కన విండో గ్లాస్ బ్రేక్ చేయమని చెప్పాడు గన్తో. సూర్య అలాగే చేశాడు. గన్కి సైలెన్సర్ ఉండడంతో కాల్చిన సౌండ్ రాలేదు. అక్కడ ఉన్న రౌడీలు ఆ గ్లాస్ పగిలిన సౌండ్కి ఉలిక్కిపడి అందులో ఒకడు రేయ్ చూడండిరా ఏమైందో అని ఆర్డర్ వేశాడు. నలుగురు అటు వెళ్ళడానికి రావడంతో చంటి సూర్య వారి కంటపడకుండా దాక్కుని వాళ్ళు అటు వెళ్ళగానే సూర్య ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి ఒక రౌడీ తలపై బలమైన దెబ్బకు వేయగానే వాడు సైలెంట్గా నేల కత్తక్కుపోయాడు. నెక్స్ట్ ఇద్దరు ఎదురొచ్చి రేయ్ ఎవర్రా మీరు అంటూ కొట్టడానికి రాగానే చంటి ఇద్దరిని 2 చేతులతో నొక్కిపట్టి గోడకి బలంగా వాళ్ళ తలను కొట్టగానే సౌండ్ లేకుండా వాడిపోయిన తోటకూరల తలలు వేలాడేశారు. వారిని అక్కడే వదిలి పరుగున పైన రూమ్లోకి వెళ్లారు ఇద్దరు. అన్నీ చెక్ చేస్తూ ఉండగా ఒక రూమ్లో పిల్లల ఏడుపు వినపడింది. క్షణం ఆలస్యం చేయకుండా డోర్ తెరిచాడు సూర్య. ఎదురుగా చైర్స్కి కట్టేసి ఉన్న నలుగురు వారికి బాంబులు ఫిక్స్ చేసి ఒకడు రైలింగ్ చైర్లో కూర్చుని సిగార్ కాలుస్తూ ఉన్నాడు. ఎదురుగా అతని చూడగానే సూర్య గుర్తుపట్టి గణ అన్నాడు పక్కన చంటిని చూస్తూ. ఓ నువ్వేనా ఆ గన్నాయ్ గాడివి? ఏరా నువ్వేదో పెద్ద డాన్ అని అడ్డొచ్చిన అందరినీ చంపుతావని నీ పేరు చెప్పగానే గవర్నమెంట్లే షేక్ అవుతాయని అదని ఇదని బయట ఓ మోసేశారు. తీరా చూస్తే ఆడపిల్లల్ని చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఉన్నావు. ఇదేనారా నీ కెపాసిటీ? నేనేదో ఓ రేంజ్లో ఊహించుకున్నానే. దీనికి ఎందుకురా నీకు ఈ బిల్డప్ ఆడంగోడివి అన్నాడు వెటకారంగా చంటి. ఏదైతే ఏ మగాడికైనా కాలుద్దో అదే అని వాడి ఈగోని హర్ట్ చేశాడు చంటి. చంటి తెలివి ఉపయోగించాడు వాడిని డైవర్ట్ చేసి తన వాళ్ళని కాపాడడానికి. అప్పటికే గనా కళ్ళు ఎర్రగా చింతనిప్పులుగా మారి అసలే భయంకరమైన మొహం ఇప్పుడు ఇంకా భయంకరంగా మారింది. ఏంట్రోయ్ చూపులతోనే భయపెట్టేద్దామని ఇక్కడ ఎవరూ అంత వీక్ కాదు కానీ వచ్చేయ్ ఏదో ఒకటి తేల్చేసుకుందాం అన్నాడు చంటి ఇంకా రెచ్చగొడుతూ. గనా చైర్లో నుండి విసురుగా లేచి చంటికి గన్ గురిపెట్టి ఏంట్రా నా వాళ్ళని నలుగురిని చంపగానే హీరో అయిపోయినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. నా చోటుకొచ్చి ప్రాణాలతో బయటపడదామని ఇది నా అడ్డారా? నా అనుమతి లేనిదే సీఎం అయినా బయట కాలు పెట్టలేడు. ఇక్కడ నుండి అటువంటిది నువ్వు వెళ్ళగలవా అన్నాడు కోపంగా. ఎహే ఆపు నీ డప్పు వినలేక చస్తున్నా. నీకు దమ్ముంటే నన్ను పడగొట్టు అప్పుడు ఒప్పుకుంటా నీ స్టామినాని అన్నాడు చంటి గనా కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఒక్క నిమిషం చంటి కళ్ళలోకి చూసి ఆ ధైర్యంకి ఆశ్చర్యపోయాడు గనా. ఇప్పటి వరకు నా పేరు చెప్తేనే తడిపేసుకునే వాళ్ళని నా కంటి చూపుకే వణికిపోయే వాళ్ళని నేను ఎదురుగా ఉంటే మాట పడిపోయే వాళ్ళని చూశా. కానీ ఫస్ట్ టైం నేను ఎదురుగా ఉంటే ఏ భయం బెదురు లేక నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడిన వ్యక్తిని చూడడం నచ్చావురా. నువ్వు ఎవరో కానీ ఈ గనాకే నచ్చావు. కానీ ఆ బలుపు దించకపోతే రేపటి నుండి నన్ను చిన్న బుడ్డోడు కూడా లెక్క చేయడు అంటూ ఏ పోలీసు నేను రెడీ. ఏయ్ పోలీస్ నేను రెడీ. వీడు చేస్తే మోసుకెళ్లాల్సింది నువ్వే కాబట్టి రెడీగా ఉండు అని సూర్యకి చెప్పి తన చేతికున్న వాచ్ తీసి చైర్లో పెట్టి కిందికి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు. అంతవరకు చంటినే చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న శ్రావణి చంటి గనాతో ఫైట్కి రెడీ అనగానే నోటికి ప్లాస్టర్ ఉండడంతో మాట్లాడలేక ఊహు అంటూ సైకిల్ చేస్తుంది వద్దు అని. చంటి కంటి నిండా శ్రావణి రూపాన్ని నింపుకొని కిందికి వెళ్ళిపోయాడు.
సూర్య జరిగేది బొమ్మలా చూస్తూ ఉన్నాడు. ముందుగా మెట్ల కింద నిలబడి చంటి కోసం చూస్తున్న ఘన చంటి కింద మెట్టు మీద అడుగు పెట్టగానే చంటి కడుపులో బలంగా ఓ పంచిచ్చాడు ఘన. హఠాత్తుగా జరగడంతో నిలదొక్కగోలేక వెనక్కిపడి వెంటనే స్ప్రింగ్లా లేచి అదే ఫోర్స్తో ఘన మొహంపై గట్టిగా ఓ పంచిచ్చాడు. వాడికి ముళ్ళోకాలు కనిపడ్డాయి. ఆ దెబ్బకి తల విదిలించుకొని చంటిని కొట్టడానికి రాగానే చంటి అలర్ట్ అయి ఘనాన్ని తేరుకోనీయకుండా కొడతాడు. ఘన కింద పడినా వదలకుండా కొడుతుండగా బయటికి వెళ్లిన 4 రౌడీలు ఎంటర్ అయి అటాక్ చేస్తారు. అప్పటి వరకు కామ్గా జరిగేది చూస్తున్న సూర్య చంటికి తోడుగా వస్తాడు. ఈలోపు ఘన మళ్ళీ చంటితో కలబడతాడు. రౌడీలంతా నేల కొరిగేశారు. అప్పటికే సూర్య మెల్లగా రూమ్లోకి ఎంటర్ అయి పిల్లల్ని, శ్రావణిని, మోహన్ని కట్లు ఇప్పిదీసి ఆ రూమ్ నుండి బయటికి తీసుకొస్తుంటే ఘన చూస్తాడు. తనకు అప్పగించిన పని ఎప్పుడు ఫెయిల్ అవని వాడు ఇప్పుడు ఇలా జరగడంతో వారిని ఆపలేక తను చచ్చినా పర్వాలేదు, ఇక్కడ నుండి ఎవరిని ప్రాణాలతో బయటికి వెళ్ళనీయకూడదు, చంపేయాలని నిర్ణయించుకుని చంటిని దొంగ దెబ్బతీసి కళ్ళల్లో పక్కనున్న ఏదో పౌడర్ చల్లుతాడు. దానితో చంటి కళ్ళు మండుతుంటే తెరవలేక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కృష్ణ రెడీ అయ్యి టిఫిన్ తింటుండగా నిషా వస్తుంది. బుజ్జి సైలెంట్గా పాపతో ముచ్చట్లు చెప్తూ టీవీలో కార్టూన్ చూపించి నవ్వుకుంటున్న బుజ్జిని చూస్తుంటే నిషాకి మంట నసాలానికి ఎక్కింది. దీన్ని ఎలాగైనా ఏడిపించాలి అనుకుని యాక్టింగ్ షురూ చేసింది. కన్నీళ్లతో కృష్ణ, నేను ఈ ఇంట్లో ఉండను, నాకు భయంగా ఉంది, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ ఆస్కార్ యాక్టింగ్ చేసింది. కృష్ణ లోపల ఉన్న కోపాన్ని అణుచుకొని పైకి కన్సర్న్ చూపిస్తూ, ఏమైంది నిషా, ఎందుకలా అంటున్నావు? ఇంట్లో నీతో పాటు బుజ్జి, లక్ష్మి కూడా ఉంటారు కదా, మరెందుకు భయం అన్నాడు ఏం తెలియనట్టు. భయం నటిస్తూ వాళ్ళ వైపు చూసి, నాకు వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది కృష్ణ, నా మీద ఎందుకో అంత కోపం పెంచుకుందో తెలియదు నీ వైఫ్, నన్ను ఈ సర్వెంట్తో కలిసి టార్చర్ చేస్తుంది నువ్వు లేనప్పుడు అంటూ దొంగ కన్నీళ్లు కార్చింది. నిషా లక్ష్మిని సర్వెంట్ అన్నందుకు కృష్ణ బుజ్జిలకి కోపం వచ్చింది. బుజ్జి కృష్ణ వైపు చూసింది. ఆ చూపులో భావం అర్థమై ప్రొసీడ్ అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు కృష్ణ. బుజ్జి లేచి వచ్చి నిషాని లాగి ఒక్కటి పీకి, నీకెన్నిసార్లు చెప్పేది మా అక్కని సర్వెంట్ అనద్దని, మళ్ళీ అంటావా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించేసింది. దొరికిందే ఛాన్స్ అని నిషా 2 చేతులకు చెంపలకి చేతులు అడ్డు పెట్టుకుని భయంగా, వద్దొద్దు ఇంకెప్పుడు అనను అంది. అప్పటికే బుగ్గలు బూరెలా అయ్యాయి. కృష్ణ లేని కోపం నటిస్తూ, బుజ్జి ఆపు, ఎంత ధైర్యం నీకు, నా ముందే తనని కొడతావా అన్నాడు. అది కాదు కృష్ణ అంటూ ఏదో చెప్పడానికి అన్నట్టు చూస్తున్న బుజ్జిని కోపంగా చూసి, రాను నీ మీద విరక్తి కలిగేలా ఉంది నీ ప్రవర్తన, ఛా అంటూ విసురుగా లేచి అప్పటికే తినేయడంతో వెళ్ళిపోయాడు. బుజ్జి బాధపడుతున్నట్టు కాసేపు అలాగే చూసి కోపంగా నిషాని చూస్తూ పాపని లక్ష్మి దగ్గరికి ఇచ్చి రూమ్లోకి తీసుకెళ్ళాక అని తనని పంపించేసి కోపంగా, అసలు నీ ప్రాబ్లం ఏంటే అంది నిషా ఎదురుగా చేతులు కట్టుకుని. అప్పటి వరకు కృష్ణ తిట్టాడని ఆనందంగా ఉన్న నిషా పొగరుగా, నా ప్రాబ్లం నువ్వు కృష్ణ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అంది. నేనెందుకు వెళ్ళిపోతాను, నేను తన భార్యని, అతని బిడ్డకి తల్లిని అంది. సో వాట్, నీకన్నా ముందే నేను ఇష్టపడ్డాను కృష్ణని, నువ్వు మా మధ్యలో వచ్చావు, నువ్వు కనుక లేకపోయింటే ఎలాగైనా నా ప్రేమని గెలిపించుకునేదాన్ని, ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు, నువ్వు నా కృష్ణ నుండి దూరం అవడానికి నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తా చెప్పు అంటూ అహంకారం చూపించింది నిషా. కోపం వచ్చినా తమాయించుకొని, నా మొగుడిని వదిలేయడానికి నాకు డబ్బిస్తావా? ఓ పని చేద్దాం, నాకు నా మొగుడు కావాలి, నీకు నా కృష్ణ కావాలి అంటున్నావు కాబట్టి నా భర్తకు 2వ పెళ్ళంగా ఉండు, ఎటు నా కృష్ణ నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయడు, ఓ మూలన పడుందు, నా బిడ్డక ఆయాగా ఉండొచ్చు కూడా, నాకేమీ అభ్యంతరం లేదు అంది. యూ, నన్ను అంత మాట అంటావా, నిన్ను అంటూ కొట్టడానికి చేయి లేపింది నిషా కోపంగా. ఆ చెయ్యి ఒడిసి పట్టుకుని వెనక్కి మడిచి వీపు విమానం మోత మోగించింది బుజ్జి. ఏమే, నీకు నా మొగుడు కావాలా? ఎంత ధైర్యం ఉంటే నన్ను అడగడమే కాకుండా డబ్బిస్తా అంటావా? నేను డబ్బుల కోసం మొగుడిని అమ్ముకునేదానిలా కనిపిస్తున్నానంటావు అంటూ చితక్కొట్టింది. నిషా నొప్పికి అరుస్తూ విడిపించుకోవడానికి గింజుకున్నా వదలలేదు బుజ్జి. తన ఇన్నాళ్ల కోపం బాధ అంతా తీర్చుకుంది. ఆయాసం వచ్చేదాకా కొట్టి వదిలేసి సోఫాలో కూర్చుని చిటికేసింది బుజ్జి. నొప్పికి చేతిని మడిచేయడంతో దాని పిసుక్కుంటూ అలాగే కూర్చున్న నిషా ఏంటి అన్నట్టు కోపంగా చూసింది బుజ్జి వైపు. ఏయ్, ఇంకొకసారి నా కృష్ణ దరిదాపుల్లో కనపడ్డావో నీకు అదే ఆఖరి రోజు అవుతుంది, ముందే చెప్తున్నా, ఆ తర్వాత నన్ను అడక్కు ఏం జరిగినా అంటూ లేచి ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తెచ్చుకొని మళ్ళీ సోఫాలో దర్జాగా కూర్చుని తాగుతూ ఉంది బుజ్జి. నిషా పటపట పళ్ళు కొరుకుతూ లేచి అబ్బా అమ్మ అంటూ కుంటుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి అబ్బికి ఫోన్ చేసి జరిగింది చెప్పింది నిషా. అబ్బి బుజ్జి అలా రియాక్ట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేసుండడు. కృష్ణ చేసిన పనులకి బుజ్జికి కృష్ణ అంటే కోపం విరక్తి వచ్చుంటుందనే భ్రమలో ఉన్నాడు పాపం. అక్కడ ఉన్నది బుజ్జి, తన ప్రాణమే. కృష్ణ అలాంటిది, అతను ఏదో అంటే కోపం తెచ్చుకుని వదిలేసి పోతుందా? అలా చేస్తే తన ప్రేమ అబద్ధం,
అవదు. సరే నేను చూసుకుంటా, నువ్వు సైలెంట్గా ఉండు, ఏం చేయాలో తర్వాత చెప్తానని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ నిషా పరిస్థితి తలుచుకొని బాధపడతాడు. ఏ రోజు తనని ఎవరూ చిన్న దెబ్బ కాదు కదా, ఒక మాట కూడా అనకుండా పెంచారు తన అత్త మామయ్య. ఇప్పుడు నా కోసం ఇలా బాధలు పడుతుంది అని జాలిపడ్డాడు. కానీ అభికి తెలియదు కదా తన కన్నింగ్ తెలివి. అభి కాసేపటి తను అనుకున్నది చేయడానికి గణాకి కాల్ చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.